నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో నేత్రపర్వంగా శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ దంపతులు, జిల్లా కలెక్టర్ నాగరాణి కుటుంబ సభ్యులు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో జనసేనకు దక్కిన గౌరవం. భీమవరంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా వివిధ పోటీల్లో విద్యార్థులకు బహుమతులు అందించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. సభ్యత్వం తీసుకున్న కుటుంబాల వారికి ఆర్థిక సహకారం అందించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి. బుద్ధరాజు ఆనందరాజు ఫౌండేషన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఉత్సవ విగ్రహాలు ఉంచిన ప్రచార రథంపై ఉత్సవ విగ్రహాలను ఉంచి భీమవరంలో అత్యంత వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. పంచారామ క్షేత్రమైన గునుపుడి సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం నుండి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, బాణసంచా కాల్పులు, మహిళల కోలాట నృత్య ప్రదర్శనల నడుమ నాచువారి సెంటర్, భీమేశ్వర స్వామి ఆలయం, మావుళ్లమ్మ దేవస్థానం, ప్రకాశం చౌక్, జేపీ రోడ్ మీదుగా ఆనంద ఫంక్షన్ హాల్ వరకు శోభాయాత్ర వైభవంగా జరిగింది. దారి పొడవునా భక్తులు స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ఈ కార్యక్రమంలో ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాసు కాశీ విశ్వనాథరాసు, కంతేటి వెంకట్రాజు, చెరుకువాడ రంగసాయి, దాయిని వెంకట సురేష్ చంద్రాజీ, సోమేశ్వర స్వామి దేవస్థానం ఈవో డి కృష్ణంరాజు, మావుళ్లమ్మ దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నాగేష్, శ్రీశైలం దేవస్థానం నుండి వచ్చిన కార్యక్రమం ఇన్ఛార్జ్ ఎన్ సాయి కుమార్, వేద పండితులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరంలోని ఆనంద ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం కార్తీక దీపోత్సవాలను బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీశైలం దేవస్థానం నుండి తీసుకొచ్చిన స్వామివార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం దేవస్థానం అర్చకులు చంద్రశేఖర్ స్వామి ఆధ్వర్యంలో స్వామివార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం భక్తులతో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దంపతులు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కలెక్టర్ తల్లిదండ్రులు, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి దంపతులు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ దంపతులు, ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాసు కాశీ విశ్వనాథరాసు కుటుంబ సభ్యులచే దీపోత్సవాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి కార్తీక దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా అతిథులకు శ్రీశైలం దేవస్థానం నుండి విచ్చేసిన కార్యక్రమ ఇన్ఛార్జ్ ఎన్ సాయి కుమార్, ఆనంద ఫౌండేషన్ చైర్మన్ యుకే విశ్వనాథరాజులు సత్కరించారు. అనంతరం కార్యక్రమానికి సహకరించిన వారిని సాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కంతేటి వెంకట్రాజు, దాయిని వెంకట సురేష్ చంద్రాజీ, చెరుకువాడ రంగసాయి, ఉద్దరాజు కృష్ణప్రసాద్, ఉద్దరాజు రామకృష్ణంరాజు, లక్ష్మీపతి భోగరాజు, ఉద్దరాజు శ్రీనివాసరాజు, ఈమని శ్రీరామచంద్ర సోమయాజి గణాపాటి, వారణాసి సేతుమాధవ లక్ష్మీ నరసింహమూర్తి, శ్రీశైలం దేవస్థానం నుండి విచ్చేసిన వేద పండితులు శరత్ స్వామి, సాయి వెంకట రమేష్ స్వామి, అర్చకులు సంతోష్ స్వామి, రజనీకాంత్ స్వామి, సిద్దేశ్వర స్వామి, పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీపోత్సవానికి అవసరమైన ద్రవ్యాలను శ్రీశైలం దేవస్థానం నుండి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదాన్ని ఆనంద ఫౌండేషన్ సహకారంతో పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఆకెళ్ల విభీషణ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఒక భావనతో నేను ఏ
మల్లికార్జున స్వామి వారి కళ్యాణంలో చిదగ్నిని ఆవిడ ప్రభవింపజేసి ఆ అగ్నిలో తన శరీర త్యాగం చేసి హిమవంతుడికి పుత్రికగా పార్వతిగా పుట్టింది. పార్వతిగా పుట్టిన తరువాత పరమశివుడి కోసం ఆవిడ తపస్సు చేసింది. పరమశివుడు తపస్సు చేశాడు ఆ సమయంలో పార్వతి కోసం. అందుకే పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరో ప్రపంచ మాతాపితరో ప్రాంచౌ జాయాపతి నుమః అని చెప్తాం. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య తపస్సు చేసుకున్నారు కనుక వాళ్ళు ఆది దంపతులయ్యారు. ఇంకా పుర ప్రముఖులందరూ కలెక్టర్గా ఈశ్వర వైభవాన్ని పొందవచ్చు. సరే, శివాలంకరణ జరుగుతోంది. శివాలయంలో ఈ నందీశ్వరుడికి నమస్కరించుకుంటూ ఉంటారు అని చెప్పి మీకు మహిమ్న స్తవము అని మనం వింటూ ఉంటాం. ఆ మహిమ్నుడు రాసి ఆ తాటాకమైనటువంటి శివపారమ్యంతో శివమహిమ్న స్తోత్రాన్ని వ్యాసానికి పంపిస్తాడు అని అన్నారు. చూసి ఈ నందీశ్వరుడు చతుష్పార్తం కదా, 64 పళ్ళు ఉంటాయి. కాలంలాగా ఇబ్బంది కలిగించకుండా పూలలో దారంలా కనిపించే ముహూర్తే మహాసంభోరాగ్నయా ప్రవర్తమానస్య హత్య బ్రహ్మణః దిదిపురార్ధే శ్వేతధాని సహస్రేజ ముఖ్యతమే కనకరిగాది దివ్యశిఖరైః ప్రవృతే దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాద్ ఉత్తీర్య శాశ్వత యవైః చంద్రమండలపర్యంతం కృతరాజునిహద్రావధాన ఏకైక యమాపగర చక్రమేణ సురరాత్రిమిదికాలే సదా శివలోకినివాదిత్యర్థం మాసైః ధ్రువమండలపర్యంతం కృతరాజునిహద్రావధాన ఏకైక మాస ధ్రువమండలపర్యంతం కృతరాజునిహద్రావధాన ఏకైక మాసాపగర చక్రమేణ సురరాత్రిమిదికాలే సదా శివలోకినివాదిత్యర్థం పరశివస్య సారణాయ వై పరపరాంబా సాలంకృతా సాత్వీం శుచీరాజుతీమతే ప్రియతోహం పరమానందజనాగాజపరమాజదేవ గోత్రోద్భవస్య రాంబాదేవి నామ్నీ కన్యా గోత్రోద్భవస్య శివాయ ఓం నమః శివాయ అనేటువంటి తాపత్రయములు తొలగి సంసారము లక్ష్మీరమణ గోవింద ఓం శ్రీమన్మోహోద ప్రియశంకర వామాంగే హిమవద్గిరి గంగా కపర్దీశ్వరః సావధాన సువర్ణే సావధానేనావృత దివ్య శస్త్ర విజయ శ్రీ వీరభద్ర సావధాన ఏకాదజనదో దీర్ఘ ప్రతాపో మహా శ్రీ గౌరీ హృదయ చక్ర మహామనే సుదాన్ మంద జన జన సూత్రము యొక్క శక్తి ఇంత అని చెప్పి అని అంటే కూడా తినమని చెప్పి ఇందాక వారు అన్నారు దశ పూర్వేషాం దశ ప్రవిమలానో స్త్రీరుప్యజేతి వాయునా హదత్ కామ్యధరావేత్రయే నమః యథనపదాదో లోకంలో ఉండే సమస్త జనులకు అయినటువంటి కళ్యాణ వైభవ చంద్రశేఖర చంద్రశేఖర పాహివా శ్రీ మహాగణాధిపతయే నమః పాకాని పుష్పం కాని వేసుకుని అపవిత్రాలకి తీసుకోండి, ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ జనార్దన ఉపేంద్ర హరే కృష్ణ జోసోత్పన్నాత్మం సాంప్రమదాదేమంగళం నమస్తే శ్యామోగే జనార్దన సర్వేభ్యో మహాజనేభ్యో మహాయనోక్తస్సు ముహూర్తోస్తు భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ శివగోత్రోద్భవస్య సిద్ధ్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దీపార్చనం చ కరిష్యే. పక్కగా మీరు ముట్టుకోండి అలాగా. భవే భవేనాది పాదయోః ఆకుతో వదస్వమాభృతి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వామదేవాయ నమః స్నానం సమర్పయామి. కొద్దిగా నీళ్లు పక్కగా వదిలిపెట్టండి. సర్వం దైవదీపం దీపం
సాధయామి జ్వలంతీం వా సాధయామి సాధయామి జాగ్రత్తీం కుంకుమ బొట్టు మీరు బొట్టు గట్టిగా ఒకసారి ఓం నమ శివాయ వదిలిపెట్టండి ఆకుతోటి ధూపదీపానందరం దీపానికి నైవేద్యం పెట్టండి గత సంవత్సరం సోమేశ్వర స్వామి వారి యొక్క ఎదురుగుండా పంచారామ క్షేత్రాధీశుడు ఉమాసేద్యం పెట్టమ్మా నేను హారతి చూపిస్తున్నారు అందరూ ఆ హారతికి నమస్కారం చేయండి పార్వతీ అంతే కొద్దిగా ఏ బంధానాభరాజ్యాపృథి సంచరన్ త్రిత్వాధనామహారాణి యుధ్మేనాత్మయిచ్చమా ఘృతేన రోణం శినన్నాస్త ప్రపణా విక్రయశ్చ ప్రతిపణః ఫలినం కృణాతో ఇదం యమానః తస్మిన్ ఇంద్రారుచమాదాధాతు ప్రజాపాదిశాశ్వ ఆయేవ తిష్ఠాతే జాతవేదః రాయస్పోషేణ సమిషామదం దోత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః మంత్రార్థ అలాగనే అఖిల భీముడు వెళ్ళండి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు కార్య అర్చకులు జరుగుతుంది ఏమనుకోవద్దు అందరూ దేవుడి శ్రీనివాస్ ఒకసారి రావాలి శరత్ స్వామి గారు వేదపండి శరత్ స్వామి కూడా నమస్కార శతాలు తెలియజేస్తున్నాం. అర్చకులు రజనీకాంత్ మనకు అద్భుతంగా సిద్ధేశ్వర స్వామి గారు, అంజి గారు, మల్లి గారు, పంతులు గారు బాగా అదృష్టం కేంద్ర మంత్రులు సార్ ఒకసారి ఎలా ఉన్నాయి సార్ చేజిరన్నా సరే సార్ ఒకసారి ఎలా ఉన్నాయి కుమారులు గారు సత్యనారాయణ గారు అందరికీ కూడా పేరు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులకు అవకాశం దక్కింది. వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయన్ను పదవి వరించింది. అసెంబ్లీ సాంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే వైసీపీకి బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి ఆ పదవి లభించడంతో సీనియర్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు ఈ అవకాశం లభించడం పట్ల కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భీమవరం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంనందు నిర్వహించి వారోత్సవాల్లో నిర్వహించిన పోటీల్లోని గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ తన చిన్నతనంలో గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి గ్రూప్ పరీక్షలు వ్రాసి ఉద్యోగం సాధించానని, మన ముందు తరాల వారు పుస్తక పఠనం ద్వారా ప్రపంచ మేధావులుగా తీర్చిదిద్దబడ్డారని, స్వాతంత్ర్యోద్యమంలో గ్రంథాలయాలు ప్రజల్ని చైతన్యవంతులు చేశాయని, వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరినీ అభినందించారు. ముందుగా జరిగిన సదస్సులో ప్రొఫెసర్లు ఆర్ఎస్ కుమారేశ్వరన్, కెవి సుబ్బరాజు, డాక్టర్ రామకృష్ణంరాజుల ప్రసంగాలు విద్యార్థులను చదువులను ఆకట్టుకున్నాయి. వేదికపై జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబులు గ్రంథాలయాల ఆవశ్యకతపై ప్రసంగించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ బొద్దరాజు వెంకటపతిరాజు, కో చైర్మన్ కార్మూరి బాబు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాదులు పాల్గొన్నారు. సభకు వ్యాఖ్యాతగా అల్లు శ్రీనివాస్ వ్యవహరించగా ఇన్ఛార్జ్ లైబ్రేరియన్ వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు.
అంటే చిన్నప్పుడు ఏదైతే కథలు పుస్తకాలు చదివామో అవి చిన్నప్పుడే కాదు, పెద్ద అయిన తర్వాత మనం ముసలివాళ్ళు అయిన తర్వాత కూడా స్టోరీ బుక్స్ చదవాలి, నావెల్స్ చదవాలి. ఎందుకు? ఆ బుక్స్ నుంచి మనకి కొత్త విషయాలు వస్తాయి. మనం మన పిల్లలతో మాట్లాడాలన్నా, దాంట్లో ఉన్న మంచి విషయం మనకి చెప్పాలన్నా మనం పుస్తకాలు చదవాలి కదా. ఈ పిల్లలకి మాత్రమే కాదు, అందరికీ కూడా. ఇందాక సుబ్బారావు గారు చాలా నీట్గా చెప్పారు, వన్ బుక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ 100 ఫ్రెండ్స్. కరెక్టే కదా? మీకు 100 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్స్, 100 ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. ఆ 100 ఫ్రెండ్స్ అయినా చాలా విలువైనది ఒక పుస్తకం. అంటే మన ఒక పుస్తకం చదివితే వచ్చే జ్ఞానం మన 100 ఫ్రెండ్స్తో మాట్లాడడం రాదన్నమాట. అర్థమైందా? సో ఫ్రెండ్స్ అంటే ఎవరు ఇంపార్టెంట్? బుక్స్ ఇంపార్టెంట్. అలాంటి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కాదు కాదు. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ కన్నా బుక్స్ ఇంపార్టెంట్. సో రేపు మీరు మీ అమ్మని ఏమనాలి? మీ బర్త్డే వస్తే బుక్స్ కొనుగోలు. ఓకే, నాకు సెల్ ఫోన్ కావాలి, నాకు కార్ కావాలి, సైకిల్ కావాలి, కార్ అనాల్సింది ఏమన్నా అడగాలి? బుక్స్. అదేవిధంగా మీ బర్త్డే వస్తే మీరేం ఇస్తారు? అందరికీ చాక్లెట్స్ ఇస్తారా? కానీ నెక్స్ట్ బర్త్డే చేయాలి, బుక్స్ ఇవ్వాలి. సో మీరు బుక్స్ పంచాలు స్టార్ట్ చేస్తే చాలా మంది పిల్లలకి బుక్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ బుక్స్ దొరుకుతాయి. ఓకేనా? మా గవర్నమెంట్ మాస్టర్స్ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ బుక్స్ ఇవ్వాలంటే వెబ్సైట్ కూడా మన దగ్గర ఉన్నది. ఎవరి వాళ్ళ బుక్స్ ఇలాంటి పిల్లలందరూ ఇవ్వాలి. సో మీ బర్త్డే వచ్చి ప్రతి రోజు కూడా ప్రతి ఇయర్ ఏమి ఇస్తారు? మీరు అట్లీస్ట్ ఒక బుక్ అయినా మీరు డొనేట్ చేస్తారా? ఎంతమంది చేస్తారు? How to prudently save your money, how to invest your money in a legal way, and teach basic concepts, putting investments, prudent investments. అయితే ఈ ప్రసంగం చూస్తే ఒకరి తర్వాత ఒకరు హౌ టు కోప్ విత్ స్ట్రెస్, హౌ టు డెవలప్ డైలీ హ్యాబిట్స్, and finally how to prepare for competitive exams. సార్ నా టాపిక్ లాస్ట్లో పెట్టచ్చు కదా, మీరు కాసేపు ప్రసంగించినట్టయితే ఏదో నాకు క్లూజ్ దొరుకుతుంది, నేను చెప్పగలుగుతానంటే సార్ ఏం చెప్పారంటే, they must know the purpose of living, purpose of getting good job, purpose of aspiring for civil services or other competitive exams. The main purpose is they will start earning lawfully, earning legally, and they will develop a vision in their life that can be prudently invested. Therefore, my humble request is, knowledge is your power. But when it comes to money, let me start the slide presentation. సో ప్రతి స్టేజ్లోనూ ప్రతి వయసులోనూ డిఫరెంట్ బాధ్యతలు, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్, డిఫరెంట్ టార్గెట్స్, డిఫరెంట్ గోల్స్ ఉంటుంది. మనకున్న లైఫ్ స్టేజెస్లో మోస్ట్ డైనమిక్, మోస్ట్ స్ట్రెస్ఫుల్ ఈజ్ అడాలసెంట్ ఫేజ్. అంటే 10 నుంచి 19 కానీ 24 సంవత్సరాల వయసులో ఉండేది మోస్ట్ డైనమిక్ ఫేజ్. ఎందుకంటే ఆ వయసులో శరీరంలో శారీరక మార్పులు, మానసికంగా మెదడానికి మార్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు మన కెరీర్ చూస్ చేసుకోవాల్సింది, మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది, మన సొసైటీలో పంచుకోవాల్సింది, మనం ఎలా ఏ విధంగా మనం బిహేవ్ చేయాలని కూడా ఈ స్టేజ్లో చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సి వస్తుంది. సో కొన్ని సర్వేలు ఏం చెప్పారంటే, ఈ వయసులో కూడా పిల్లలు లాట్ ఆఫ్ మెంటల్ డిస్ట్రెస్ లోన్ అవుతున్నట్టు స్టడీ చెప్తున్నాను. ఒక మంచి పుస్తకం చదివితే మీకు మనసుకి ఎంతో ఆరోగ్యం దొరుకుతుంది, మీకు గొప్పవాడు. మీకు ఆరోగ్యం కావాలంటే వాకింగ్ చేయండి, మీ మనస్సు అభివృద్ధి చెంది మీరు జీవితంలో డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అనుకున్నట్లయితే మేము మీ పిల్లల చేత రోజు అరగంట పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, వ్యక్తిత్వ వికాస్ బుక్స్, జీవిత చరిత్రలు
మరి చదువుకున్న వాళ్ళు ఎవరు లేదు, రావడం తక్కువగా వస్తున్నారని ఒక ముఖ్య ఉద్దేశంతో గ్రంథాలయాలకు పాఠకుల్ని రప్పించాలనే ఒక కాన్సెప్ట్తో ఈ 7 రోజులు పండుగ వాతావరణంగా మేము నిర్వహించి గ్రంథాలయాలకు పాఠకులని రప్పించడం ఒక ఉద్దేశం. అలాగే పాఠకుల నుండి సభ్యులను కూడా సేకరించడం, ఇవన్నీ కూడా గ్రంథాలయ ఉద్యమ ప్రయాణికులు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ గ్రంథాలయాన్ని ఆ రోజుల్లో ఈ ఉత్సవాలు ఎంతో ఉపయోగపడేవి. మరి పుస్తకాల ద్వారా, ఉత్తరాల ద్వారా ప్రతి వాళ్ళు కూడా ప్రభావితం అవ్వాలి. మళ్ళా వ్రాయడం, చదవడం కనుక ప్రతి ఒక్కరు చదవడం చెప్పేసి ఇంటర్ కార్యక్రమం అనేది జాగ్రత్తగా ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద ఈరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో తోట శ్రీనివాస్ పర్యవేక్షణలో పట్టణానికి చెందిన కొత్త శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జూలూరి రాజా, అర్చకులు వంశీ, కామేష్ తదితరులు పాల్గొన్నారు. భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాస సందర్భంగా మరి ఈరోజు పంచమి, మరి ఇక్కడ దీపోత్సవం నిర్వహించబడింది. ఇక్కడ స్థానికంగా మరి అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారి తీర్థపత్రాలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా భీమేశ్వర స్వామి వారు, అలాగే మన పార్వతమ్మ వారు చాలా చక్కగా భీమవరానికి ఇంత ముందు బంగారంలో విరాజిల్లుతున్నారు. అందరూ కూడా వచ్చి ప్రదోష కాలంలో స్వామివారిని ఒకసారి దర్శించుకుని ఈ దీపాలు వెలిగించుకుంటే ఎన్నో ఫలితాలు వస్తాయని చెప్పి ఇప్పుడే మన ఆచార్య వారు చెప్పారు. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకోమని చెప్పుకుంటున్నాను. కార్తీక మాసం సందర్భంగా ఈ రోజున దేవరం పట్టణంలో చేసి ఉన్నటువంటి శ్రీ మహిషాసుర మర్దిని సమేత భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో
కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపోత్సవం కార్యక్రమం శ్రీ కొత్త శ్రీనివాస్ గారి దంపతుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ శ్రీ అమ్మవారిని శ్రీ స్వామివారిని దర్శించుకుని ఈ దీపోత్సవంలో పాల్గొని మైదాన మంత్రి భీమేశ్వర స్వామి వారు భక్తులందరికీ ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుతున్నాను. దీపోత్సవ కార్యక్రమానికి మనకి చక్కని అవకాశం కల్పించిన కొత్త శ్రీనివాస్ దంపతులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంత మహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కుటుంబాల వారికి ఆర్థిక సహకారం అందించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం పట్టణం 12వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొన్న తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతంగా నడిపిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ చేరి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, సహాయ కార్యదర్శి నేదునూరి గంగాధర్ తిలక్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎద్దు యేసుపాదం, టీడీపీ కృష్ణబలిజ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడు గంటా త్రిమూర్తులు, టీడీపీ నాయకులు పోతుల వనేష్, బండి రాజేష్, అబ్రహం, యలమంచిలి శ్రీనివాస్, వార్డు కమిటీ నాయకులు పాల్గొన్నారు. మనం తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం దాదాపుగా జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ తీసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది మన పార్టీలో. అదే విధంగా ఈ రోజున కూడా మన భీమవరం 12వ వార్డులో చాలా చక్కగా మరి ఇక్కడ మహిళలు ఉన్నారు, అలాగే వార్డు ప్రెసిడెంట్ ఉన్నారు, టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, అలాగే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారు. అందరి సమక్షంలో ఈ మెంబర్షిప్ చేయడం అనేది చాలా చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ సభ్యత్వం తీసుకోవటం వల్ల ఈ కార్డు వల్ల ఒక 100 రూపాయలు పార్టీ కట్టినట్టయితే వాళ్ళు దాదాపుగా ఎవరికైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపుగా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. గతంలో 2 లక్షలు ఉండేది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ముందుకొచ్చి ఈ సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం చాలా చాలా సంతోషం. ఇక్కడ ఈ వార్డులో చాలా పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఏదైతే మాట ఇచ్చారో ప్రతి ఒక్క హామీ నెరవేర్చే విధంగా 1వ తారీఖునే పెన్షన్లు వస్తున్నాయి పేదవాళ్ళందరికీ. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. అలా ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ ఈ రోజున ఈ సభ్యత్వం కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా మన కాన్స్టిట్యున్సీలో కూడా చేయడం చాలా సంతోషాన్ని సందర్భంగా తెలియజేస్తాం. పార్టీ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యొక్క పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశానుసారం మరి ఈరోజు భీమవరం నియోజకవర్గంలోని భీమవరం పట్టణ 12వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు ఈ సభ్యత్వ నమోదు వల్ల అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రధానంగా మరి ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగితే కనుక 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో అయితే కనుక 2 లక్షలు ఉండేది పథకం. దీన్ని ఇప్పుడు 5 లక్షల రూపాయలు చేసి ఈ పేద ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉండాలని చెప్పి ఉద్దేశంతో మరి దాన్ని వేళ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు వల్ల భవిష్యత్తులో మనకి మన బిడ్డలకు కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం. మా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం వరకు మా నియోజకవర్గ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారు ఆదేశం వరకు భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్త అనే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క ఓటర్ కూడా సభ్యత్వం ఒక విలువ ఏంటో దాని వాల్యూ ఏంటో తెలియజేయడం. ఏ విధంగా కూడా మీరు 100 రూపాయలు కట్టుకొని ఇన్సూరెన్స్ చేసుకోలేరు. రేపు పొద్దున ప్రమాదశాస్తు ఏమైనా వస్తే కనుక మీరు ఇబ్బంది పడతారు. 100 రూపాయలు టిఫిన్ చేస్తే వచ్చేపోతుంది. ఒక 100 రూపాయలు సబ్జెక్ట్ తీసుకోండి. మీకు మా ముఖ్యమంత్రి వీళ్ళు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేస్తున్నారని తెలియజేస్తుంటే అందరూ కూడా స్వచ్ఛందంగా ఎంతో ఆనందపడి ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.